ధరించాలి, విదేశీ దుస్తుల్ని తిరస్కరించాలనే భావంతో ఉన్న సందర్భంలో ఆ రోజున స్వాతంత్ర పోరాటానికి ముందు ఈ యొక్క కాలనీ ఇచ్చిన రోజును పురస్కరించుకుని మోడీ గారు 2015లో ఈ జాతీయ చేనేత దినోత్సవం ప్రకటించడం జరిగింది. దాని ద్వారా చేనేత కళల్ని, చేనేత కార్మికుల్ని పోషించడానికి, వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడానికి, వాళ్ళకి మంచి గుర్తింపు తేవడానికి, ప్రజల్లో చైతన్యం కలిగించడానికి, ఈ యొక్క చేనేత కార్మికులు వాళ్ళు పడే శ్రమ అది ఏ దేశంలోనూ కూడా లేదు. ఒక భారతదేశంలో అలాంటి పరిస్థితి మన ఆంధ్రాలో కూడా ప్రతి ఒక్క ప్రాంతం కూడా మంగళగిరితో చూసుకుంటే, చీరాలతో చూసుకుంటే అనేక ప్రాంతాల్లో ఈ చేనేత కార్మికులు ఉన్నారు. మనం ధరించే బట్టలు వాళ్ళు నేయటానికి అనేకమైన గొప్ప గొప్ప ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. ఒక అగ్గిపెట్టెలో చీరను కూడా పెట్టి బ్రిటిష్ మహారాణికి ఆ రోజున ఇవ్వటం జరిగింది. అలాంటి చేనేతలను ప్రోత్సహించడానికి ఈ యొక్క దినోత్సవం ఏదైతే ప్రకటించబడిందో ఈ దినోత్సవం సందర్భంగా అనేకమైన కార్యక్రమాలు ఇవాళ వాకింగ్ చేసిన, అదేవిధంగా మధ్యాహ్నం అందరి చేనేత కార్మికులందరూ కూడా ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన, ఒక సమావేశం ఏర్పాటు చేసిన వాళ్ళకి ఇవాళ ముఖ్యమంత్రి గారు చీరాల్లో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళకి అనేకమైన వరాలు ఇచ్చిన అవన్నీ కూడా ఈ రోజును పురస్కరించుకుని ఈ రోజు జాతీయ దినోత్సవంగా ప్రకటించబడింది కాబట్టి దీన్ని ఈ రోజంతా కూడా చేనేత కార్మికుల కోసం వెచ్చించే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. అందువల్ల మరొకసారి చేనేత కార్మికులకి అదేవిధంగా జాతీయ చేనేత దినోత్సవానికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పోగుని వస్త్రంగా మార్చి మనిషి మానాన్ని కాపాడే వస్త్రాన్ని తయారు చేసే చేనేత కార్మికులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. నిజంగా చాలా ఆనందంగా ఉంది, ఒక పక్క బాధగా కూడా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా చేనేతల పరిస్థితి సరి దారుణమైన పరిస్థితి ఉంది. మళ్ళీ రాజయోగం, స్వర్ణయుగం ఈ గతంలో 14 నుంచి 19లో రాష్ట్రం విడిపోయినా చంద్రబాబు నాయుడు గారు చేనేతలకు పెద్దపీట వేసి అన్ని విధాలుగా వాళ్లకు ఆసరాగా ఉండి వాళ్ళ జీవనోపాధి కోసం అనేక సంక్షేమ పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు పరిచారు. మరి గత 5 సంవత్సరాలుగా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా చేనేతలు అని చెప్పి ఓటు వేయించుకొని చేనేతలను ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్ని భూస్థాపితం చేశారు. మరి చేనేతలు కూడా ఈరోజు చాలా చోట్ల వాళ్ళు వలసపోయే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన వస్త్రాలని కొనుగోలు చేసేవారు లేరు. వాళ్ళ పాతిగతి లేకుండా వాళ్ళ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమైతే మన సంక్షేమ పథకాలు అందజేసామో అవన్నీ పూర్తి బంద్ చేసి నేస్తామని చెప్పి 24,000 రూపాయలు అందజేశారు. ఆ 24,000 రూపాయలు కూడా నేతన్నలకు ఇవ్వకుండా వైసీపీ కార్యకర్తలకు అందజేసి నిజంగా చేనేత వ్యవస్థ నిర్వీర్యం చేసిన ఈ వైసీపీ ప్రభుత్వంలో చేనేత కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు స్వయాన ముఖ్యమంత్రి గారే చేనేతల దినోత్సవానికి చీరాలలో కూడా పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చేనేతల సమస్యలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి బాగా తెలుసు. వాళ్ళని పూర్వ వైభవం తీసుకొస్తామని కూడా తెలియజేస్తూ మరొకసారి చేనేత కుటుంబ సభ్యులందరికీ మరొకసారి చేనేతల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ యూబ్లడ్ యాప్. యూబ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.